అతిస్వేదం అంటే చెమట ఎక్కువ పట్టే సమస్య తగ్గడానికి ఆయుర్వేద పరిష్కారం. మనము ఆరోగ్యంగా ఉండాలంటే అంటే మనము మన జీవనం సాగాలంటే ప్రతి క్షణము మన శరీర ఉష్ణోగ్రత ఒక నిర్ణీత మోతాదులో మెయింటైన్ అవుతుండాలి. అంటే ప్రతి మనిషిలో సహజంగా 98.4 డిగ్రీస్ల ఉష్ణోగ్రత మెయింటైన్ అవుతుండాలి. అది ఆరోగ్య స్థితి. సహజంగానే వ్యాయామం చేసినప్పుడు కానీ, భయంగా ఉన్నప్పుడు కానీ, లేదా దిగ్భ్రాంతి చెందినప్పుడు కానీ, కొన్నిసార్లు మానసిక ఉద్వేగానికి లోనైనప్పుడు కానీ చెమట ఎక్కువగా పడుతుంది. ఇది ఎటువంటి అనారోగ్య సమస్య కాదు. ఇది సహజ సిద్ధమైన శరీర వ్యవస్థ. మన శరీర ఉష్ణోగ్రత ఒక నిర్ణీత క్రమంలో మెయింటైన్ కావడానికి ప్రతి క్షణము చెమట ఉత్పత్తి అవుతుంది. ఇది చెమట ఉత్పత్తి అయ్యే వ్యవస్థ ఒక రకంగా చెప్పాలంటే మన చర్మం కింద ఉండే ఏసీ లాంటి ఒక వ్యవస్థ. కొన్నిసార్లు బాగా పరిగెత్తినప్పుడు కానీ, లేదా వేడి వాతావరణంలోప్పుడు చెమట ఎక్కువగా పడుతుంది. దాంతో శరీరంలో ఉండే వేడి అంతా బయటికి పోయి ఒక నిర్ణీత క్రమం మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇలా కాకుండా అంటే ఇటువంటి సహజ పరిస్థితిలో కాకుండా కొంతమందిలో ఎటువంటి ట్రిగ్గర్స్ అంటే వ్యాయామము, ఉద్వేగము, కోపము ఇలాంటి ట్రిగ్గర్స్ లేకుండానే వాళ్ళలో ఈ స్వెట్టింగ్ అనేది అంటే స్వేదం అనేది ఎక్కువగా పడుతుంది. దీన్ని ఆయుర్వేద పరిభాషలో అతిస్వేదం అంటారు. టెక్నికల్గా దీన్ని హైపర్ హైడ్రోసిస్ అని ఒక వ్యాధి కింద పరిగణిస్తారు. అయితే దీనికి కారణాలు ఏంటి? సహజంగానే కొంతమందిలో ఈ స్వేద గ్రంథుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళలో ఒక రకంగా చెప్పాలంటే సహజమైన స్థితి, ఎటువంటి అనారోగ్య సమస్యలు కలిగించదు. కాకపోతే మానసికంగా, శారీరకంగా కొన్ని రకాల ఇబ్బందులు ఎదురుతాయి. అంటే ఈ సమస్య కొంతమందిలో ఎలా ఉంటుందంటే అరిచేతుల్లో, అరిపాదాల్లో కూడా ఈ చెమట ఎక్కువ పడి వాళ్ళు పలుమార్లు అంటే మాటిమాటికి చేతులు తుడుచుకోవడము, కాళ్ళు తుడుచుకోవడము లాంటి తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇంకొంతమందిలో ఈ సమస్య తీవ్రత ఎలా ఉంటుందంటే అరికాళ్ళలో ఈ స్వేద గ్రంథులు ఎక్కువగా ఉండడం వల్ల స్వేదోత్పత్తి ఎక్కువ అయ్యి వాళ్ళు అడుగు తీసి అడుగు పెడితే ఏదో నీళ్ళలో తడిచిన కాళ్ళలాగా అక్కడ ఒక అచ్చు పడుతుంది. అంత తీవ్రంగా ఉంటుంది. కొంతమందిలో సహజంగానే యాంగ్జైటీ న్యూరోసిస్ అంటే ప్రతిదానికి గాబరా పడడము, టెన్షన్ పడడము, చిరాకు పడడము, వీళ్ళలో కూడా ఈ అతిస్వేద సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీటన్నిటినీ మనము ప్రైమరీ హైపర్ హైడ్రోసిస్ అంటే మొదటి రకానికి చెందిన హైపర్ హైడ్రోసిస్ వ్యాధి కింద పరిగణించవచ్చు. అదేవిధంగా సెకండరీ హైపర్ హైడ్రోసిస్ అంటే ఇటువంటి కారణాలు కాకుండా ఇతర రకాల అనారోగ్య సమస్యలు, శరీరంలో వచ్చే అనేక రకాల రుగ్మతల వల్ల కూడా ఒక్కోసారి ఈ స్వెట్టింగ్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వాటిల్లో ఈ స్త్రీలలో చెప్పాలంటే ఈ మెనోపాజ్ వయసులో ఉండే స్త్రీలలో ఈ స్వేదం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని రకాల గ్రంథుల యొక్క లోపాలు, ముఖ్యంగా చెప్పాలంటే యాక్రోమెగాలే అనే ఒక రకమైన డిసీజ్లో కొన్నిసార్లు క్యాన్సర్ అంటే శరీరంలో ఏ భాగంలో క్యాన్సర్కి సంబంధించిన సమస్య ఉన్నా కానీ వాళ్ళలో ఈ హైపర్ హైడ్రోసిస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొంతమందిలో ఈ గుండెకు సంబంధించిన వ్యాధులు కానీ, లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళలో ఈ సమస్య ఉండే అవకాశం ఉంది. కొన్నిసార్లు మధుమేహం ఉండే వ్యక్తులలో కూడా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళలో కూడా ఈ హైపర్ హైడ్రోసిస్ అనే సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా జనాభాలో 1-2% మంది ఈ హైపర్ హైడ్రోసిస్ వ్యాధితో బాధపడుతున్నారని ఈ సర్వేస్ చెప్తున్నాయి. 40-50% మంది వరకు ఈ హైపర్ హైడ్రోసిస్ సమస్య వాళ్ళకి వైద్యపరంగా ఎటువంటి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ 60% మందిలో వాళ్ళకి సెకండరీ హైపర్ హైడ్రోసిస్ ఉన్న వాళ్ళలో తప్పనిసరిగా ప్రధాన వ్యాధికి ట్రీట్మెంట్తో పాటు ఈ హైపర్ హైడ్రోసిస్ కూడా సరైన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. ఆయుర్వేద పరంగా కనుక చూస్తే ఈ సమస్యను మనము కొన్ని రకాల మూలికలతో మనము ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. హైపర్ హైడ్రోసిస్ వ్యాధితో బాధపడేవారు ఒక చిన్న
యోగము సరళమైన యోగం తయారు చేసుకొని దాని నుంచి విముక్తి కావచ్చు. దాని కొరకు కావాల్సినవి ఒకటి త్రిఫలాలు అంటే కరక్కాయ ఒక భాగము, తానికాయ ఒక భాగము, అదేవిధంగా ఉసిరికాయ ఒక భాగం. ఈ విధంగా ఒక్కొక్క భాగం తీసుకున్న ఈ 3 మూలికలని త్రిఫలాలు అంటారు. వీటితో పాటు ఒక భాగము శొంఠి, ఒక భాగము తుంగముస్తలు. వీలైతే వీటితో పాటు ఒక భాగము అతి మధురము, ఒక భాగము శొంఠి. ఇలా ఒక్కొక్క భాగం తీసుకున్న వాటిని మనము విడివిడిగా పొడి చేసుకొని ఆ పొడులను తిరిగి కలుపుకొని దాన్ని ఒక వెడల్పాటి గాలి చొరబడిన కంటైనర్లో భద్రపరచుకోవాలి. ఇలా భద్రపరుచుకున్న చూర్ణాన్ని ఉదయము 1 స్పూను, మధ్యాహ్నం 1 స్పూను, అదేవిధంగా రాత్రి 1 స్పూను మామూలు నీళ్ళలో కలుపుకొని తాగుతూ ఉంటే అంటే దాదాపు ఒక 2 నుంచి 3 నెలల పాటు ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ పొడిని మనం కనుక తీసుకుంటూ ఉంటే ఈ హైడ్రోసిస్ అనే సమస్య నుంచి దూరం కావచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు యాంగ్జైటీ న్యూరోసిస్ అంటే ప్రతిదానికి చిన్న విషయానికి కూడా ఆందోళన చెందడము, చిరాకు ఉండడము, ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఈ ఆందోళన తగ్గడానికి అంటే ఈ యాంగ్జైటీ తగ్గడానికి జటామాంసి అనే మూలికను కూడా కలుపుకొని తీసుకుంటే ఈ సమస్య నుంచి దూరం కావచ్చు.